ప్రియమైన బొద్దింకల్లారా, మీరందరూ ఆయనెవరో మిమ్మల్ని బొద్దింక అన్నాడని జెప్పి సుప్రీంకోర్టు జడ్జి గారు, మీరు బొద్దింకల పార్టీ అని బెట్టి, బొద్దింకల తరపున ఒక డిమాండ్ జేసి, మీరు నిరాహార దీక్ష కూర్చోమంటే మీ అందరి తరపున నేను కూర్చున్నాను. తీరా జూస్తే నేనిక్కడేమో తిండి అన్నీ మానేసుకొని ఆమర నిరాహార దీక్ష జేస్తుంటే, మీరేమో నా ఎదురుగుండానే టిఫిన్‌లు జేస్తున్నారు, భోజనాలు జేస్తున్నారు, అన్ని రకాల ఆహారం తీసుకుంటున్నారు. మీలో కమిట్మెంట్ ఏదైతే అది కనిపించాలి గదా! ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పోరాడుతున్నామన్నటువంటి టెంపర్ కనిపించాలి గదా! ఆ టెంపర్‌కి తగ్గట్టుగా ప్రవర్తించాలి గదా! మీరు గూడా ఒక్కొక్క రోజు ఆమరణ నిరాహార దీక్ష, ఒక్కొక్క రోజు సంపూర్ణ నిరాహార దీక్ష లాంటివి చేయాలి గదా! అందరం కలిస్తే మీరందరూ గూడా దీక్షలో పాల్గొంటే అప్పుడు ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఒక స్పందనొస్తది. నేనొక్కడినే చేస్తుంటే మీరందరూ ఎవరి దోవన ఆళ్ళు తింటంటే మీడియాలోనేమో అదే ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని అభ్యర్థిస్తున్నారు. సోనం వాంగ్‌చుక్ ఎవరైతే లడఖ్‌లో ఇలాంటి ఆమె నిరాహార దీక్ష చేసి చివరికి అక్కడ మత ఘర్షణలకు అక్కడ వర్గ ఘర్షణలు క్రియేట్ చేసి 7 ప్రాణాలు కోల్పోవడానికి, 20 మంది గాయపడడానికి కారణమైనటువంటి ఆయన ఇప్పుడు ఢిల్లీ బేస్డ్‌గా మరొక అల్లర్లకి సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయానికి తగ్గట్టుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన పిలుపు